ప్రలోభ పెట్టి ఒక మతంలోనికి మార్చటానికే ఈ బీసీసీ అనే యాక్ట్ వచ్చింది. మళ్ళీ చెప్పనా, ప్రలోభ పెట్టి ఒక మతంలోని ఉంచటానికి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ సవరణ జరిగింది. అంటే హిందువుగా నువ్వు ఉంటేనే నీకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది అని చెప్పేటటువంటి ఈ ఆలోచన ఒక ముగ్గు. ఆ ముగ్గులో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు క్రైస్తవులవ్వకుండా బలవంతంగా ప్రలోభ పెట్టి గవర్నమెంటే వాళ్లను ఒక మతంలో ఉంచుతోంది. ఓసీలకు మళ్ళీ లేదు, అది ఓసీలు మార్చట్లేదు బీసీసీలో. నేను రిజర్వేషన్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సో రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఈ పనికి రాజ్యాంగంలోనే చోటు కల్పించిన రాజకీయాలను మార్చాలి, దానికి పోరాటం చేయాలి. జరుగుతోంది పోరాటం, అందులో భాగం అవ్వండి. అంతేకాని తల ఒగ్గి మీరు అవునా అది చెప్పిందా అయితే నేను, ఒక ఆయన అన్నాడు, ఇప్పుడు నువ్వు ఒకానొక సమయంలో ఎస్సీగా ఉన్నావు, క్రీస్తును తెలుసుకున్నావు, బీసీగా రా అన్నాడు. అరే నాకు కులమే వద్దంటుంటే నువ్వు బ్యాక్వర్డ్ కాస్ట్ అంటావేంటి? నేను బ్యాక్వర్డ్ ఏంటి, నేను అందరికంటే ఫార్వర్డ్ అని చెప్పండి. ఒక పాయింట్ అన్న, కొంతమంది ప్రలోభ